నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. సాయిబాబా గురించి చేసిన ఇంటర్వ్యూకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఎన్నో కాల్స్ కూడా వచ్చాయి. కుప్పరానికి కూడా చాలా కాల్స్ వచ్చాయి. అయితే గత ఎపిసోడ్‌లో సాయిబాబా సందేశాల గురించి వివరించారు. అలాగే ఈ ఎపిసోడ్‌లో కూడా మరిన్ని సాయిబాబా గారి సందేశాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నానమ్మా. చూసారా మీ ఇంటర్వ్యూకి రెస్పాన్స్ ఎలా వచ్చిందో? బాగా వచ్చిందమ్మా. మీకు చాలా కాల్స్ బాగుంది. వచ్చాయా ఏమన్నా? కాల్స్ వచ్చినాయమ్మా. చాలా మంది చేశారు. ఏమంటున్నారు? అబ్రాడ్ నుంచి కూడా చాలా మంది చేశారు. ఓకే. అసలు ఎంత మంచి రెస్పాన్స్ అంటే బాబా గారి దయ వల్ల నిజంగా ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందా అని కూడా నేను కూడా ఊహించలేదు. అంత బాగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఫోన్ చేసి చాలా బాగుందమ్మా, మీరు చెప్పిన విధానం బాగుంది అని అంటున్నారు. కానీ నాకు బాబా ఏం చెప్పించారా అనేది కూడా నాకు ఊహకు కూడా నాకు అందటం లేదు. నిజంగా నేనే చెప్పానా అనిపిస్తా ఉంటది ఒక్కోసారి. ఎందుకంటే ఇది మనది కాదు, బాబా గారిది ప్రోగ్రామ్ కాబట్టి ఆయన మాట్లాడిస్తుంది ఏదైనా, సొంతంగా మనం మాట్లాడేది ఏం కాదు. సరే, చాలా బాగుంది రెస్పాన్స్ అయితే, చాలా బాగుందమ్మా. కాల్స్ చేసి మిమ్మల్ని వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం ఉంది అని అన్నప్పుడు ఏదన్నా సందేశం మాకు చెప్పండి, ఈ ప్రాబ్లం కి బాబా మీ నోటి ద్వారా ఏదైతే సందేశం ఇస్తారో అదే మేము వింటామని చెప్పి చాలా మంది అడుగుతున్నారమ్మా. కాకపోతే కొంచెం టైం, ఆఫీస్ టైం కదా నాకు, ఆ టైంలో కొంచెం కొన్ని కాల్స్ రిసీవ్ చేసుకోలేకపోతున్నాను. బట్ ప్రతి ఒక్కరికైతే రెస్పాండ్ అవుతున్నాను. కొంతమంది సాయివేదం బుక్ PDF పెట్టమని అడుగుతున్నారు. అందరికీ పంపిస్తున్నాను, అందరికీ అందుబాటులో ఉంటాను. కాకపోతే ఒక గంట 2 గంటలు డిలే అవుతా ఉంటది. ఎందుకంటే కొన్ని వర్క్స్ టైంలో మనం ఎక్కువ మాట్లాడలేం కాబట్టి వాళ్ళకి పలానా టైంలో చేయండి అని చెప్తున్నాను. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. బాబా గారు అసలు ఎంత ఇదిగా తీసుకొస్తారని మటుకు నేను ఊహించలేదు. కానీ నిజంగా బాబా గారి దయ వల్ల బాగా జరుగుతుంది, బాగుంటుంది కూడా. అందరూ కనీసం ఒక 10 మంది అయినా మారాలి, బాబా తత్వంలోకి రావాలి అనే ఉద్దేశంతో నేను ఇలాగ వచ్చి నేను చెప్తున్నాను తప్పితే ఎవరు వాళ్ళ నిర్ణయంగా వాళ్ళు మారితే కనీసం ఒక 10 మంది మారినా కూడా నాకు చాలా సంతోషం. కానీ చాలా రెస్పాన్స్, చాలా మంది కాల్ చేస్తున్నారు. అబ్రాడ్ నుంచి ఎక్కువ వస్తున్నాయి బాగా కాల్స్. ప్రతి ఒక్కళ్ళు అబ్రాడ్ నుంచి ఎర్లీ మార్నింగే వస్తూ ఉంటాయి కాల్స్. ఇంతకుముందు కూడా రీసెంట్ ఇప్పుడు వస్తున్న వేలో ఆస్ట్రేలియా నుంచి కాల్ వచ్చింది. వస్తే ఇలా మేడం మళ్ళీ ఇంటర్వ్యూ ఉంది నాకు, నేను అక్కడికి వెళ్తున్నాను, ఈవినింగ్ కాల్ చేయండి అని చెప్పాను అనమాట. అలా ప్రతి ఒక్కళ్ళు చాలా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. అంత ముందు చూసిన వీడియోల్లో మళ్ళీ మేడం మీ ఇంటర్వ్యూస్ చూస్తున్నాం, మళ్ళీ చాలా రోజుకి నేను మిమ్మల్ని చూస్తున్నాం అని చెప్పి చాలా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. చాలా సంతోషం అమ్మ. అలాగే గత ఎపిసోడ్ లో సాయిబాబా గారి సందేశాల గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే ఈ ఎపిసోడ్ లో కూడా మరికొన్ని సందేశాల గురించి వివరించారు. నువ్వు ఏదైతే అడుగుతావో నేను వాటికి నేను చెప్పగలుగుతాను. నా దగ్గర 1500 సందేశాలు ఉన్నాయి. 1500 సందేశాలకి బాబా ఏ సమయాన ఏ సందర్భాన నాకు ఇచ్చారో దానికి తగ్గట్టు వివరణ కూడా మీరు ఏది అడిగినా కూడా నేను చెప్పగలుగుతాను. అన్ని మొత్తం అంతా నాకు జరిగిన అనుభవాలు చెప్తే ఏది కూడా నేను ఎదుటివారిది ఏదో తీసుకొని నేను చెప్పడం అనేది కాదు. కేవలం నా వరకు జరిగిన అనుభవాలే నేను చెప్పగలను. అయితే మొదటిదమ్మా, ఈ రోజు చాలా మంది జనులు నా దర్బార్కు వస్తారు. ఇది ఏ సందర్భంలో మీకు జరిగింది? ఇది జరిగి కూడా దగ్గర ఒక 10 సంవత్సరాలు అవుతుందమ్మా. చెన్నైలో ఉన్నాను నేను. మా బాబు బీటెక్ చదువుతున్నాడు. ఒకరోజు మామూలుగా రెగ్యులర్ గా పూజ చేసుకుంటా ఉన్నప్పుడు మామూలుగా బాబా గారి ప్రసాదం వండుదామని ఎంత చిన్న గ్లాసు ఒక పొంగల్లాగా, కట్టు పొంగల్ అంటాం మనం, తమిళంలో వెన్ పొంగల్ అంటారు, అది చేద్దామని చెప్పి నేను ఇంతే గ్లాసు మెజర్మెంట్ తోటి నేను వండుతున్నాను. అది వండుతున్న టైంలో అది ఎంత అంటే ఇప్పుడు ఇంత వండుతున్నప్పుడు ఇంత వస్తుంది, ఇంత ముద్ద కింద వస్తుంది. అది అలాగా ఎంత అంటే ఒక పెద్ద గిన్నెడు అయ్యింది ఉడికి, చాలా ఉడికింది. ఏంటి ఇలాగ ఇంత అవుతుంది ఏంటంటే మా బాబు సడన్ గా కాలేజీకి వెళ్ళబోతూ వంటగదిలోకి వచ్చి, ఏంటి వాళ్ళు ఎవరన్నా పిలుస్తున్నావా ఏంటి, ఇంత వండుతున్నావు ఎందుకు అని చెప్పని అన్నాడు. అదేంటో నాని, కొంచెం వండుదాం అనుకున్నాను, ఇది చాలా అవుతుంది, ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అదొక మిరాకిల్ లాగా అనుకున్నాను. సరే, బాబా గారికి నైవేద్యం పెట్టి మామూలుగా సందేశం ఓపెన్ చేస్తే ఇవాళ నా దర్బార్కి చాలా మంది జనులు వస్తున్నారు అని అంటే నాకు అర్థం కాలే, ఏంటా ఇలాగ అంటున్నారు బాబా అని చెప్పి అనుకుంటే మాకు తెలిసిన రిలేటివ్ పెద్దమ్మ గారని వచ్చారనమాట, మా ఇంటికి ఉన్నారు. వస్తే ఆమెకి బాబా తత్వమే, బాబా బాగా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారనమాట. సపోజ్ ఏదన్నా చెప్పాలి, ఎవరికన్నా ఏదైనా చెప్పాలంటే ఒక్కోసారి ఆమెకి తెలిసి ఏదో ధ్యానం ద్వారా తెలిసి ఏదో చెప్పగలిగేవాళ్ళు అనమాట. అలా ఉన్నప్పుడు అదే టైంలో నా స్నేహితురాలు వచ్చింది ఇంటికి. వచ్చి చెప్తే, నీకు ఫస్ట్ అడగడమే మీకు పిల్లలు లేరు కదా అని చెప్పి అమ్మ అన్నారనమాట. అని అంటే, లేదు నీకు త్వరలో సంతానం కలిగే యోగ్యం ఉంది అని చెప్పగానే
ఇంకంతే ఆ అమ్మాయి ద్వారా ఆ వార్త అట్లా 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 బాకి మొత్తం తనకు తెలిసిన ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలిచి అలాగ వస్తానే ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా బాబాని చూడడానికి వస్తున్నారు, మా పెద్దమ్మతో మాట్లాడడానికి వస్తున్నారు అనమాట. ఇంకా అలాగా ఆ పొంగల్ ప్రసాదం అంతా సాయంత్రం వరకు అది అందరికి పంచిపెట్టడానికి అది అయిందనమాట. ఓహో బాబా అందుకేనా నా దర్బార్కి జనులు వస్తున్నారని చెప్పాడు అని చెప్పి అప్పుడు అర్థమైంది. అసలు నేను వండిందే కొంచెం మెజర్మెంట్, అది ఇంత కొండ అయింది. బాబా మహిమ అసలు ఆశ్చర్యం వేసింది, ఎందుకు ఇంత అవుతుందా అని కూడా నాకు అర్థం కాల. ఒకవేళ నేనేమన్నా మిస్టేక్ గా పెద్ద గ్లాస్ పోసానా అని చెప్పి అనుకున్నా. ఆ పోసిన మెజర్మెంట్ గ్లాస్ కూడా అక్కడే ఉంది, కానీ పెద్ద కొండ అంత అన్నం అయింది ఆ రోజు. కానీ ప్రతి ఒక్కరికి అంటే ఊరికే పంపించుకు నా దర్బార్కి వస్తున్నారు కదా, వాళ్ళకి ఏదైనా ప్రసాదం చెయ్యి అని నా మనసులో తలంపు రాకుండానే బాబానే ఆ విధంగా నాకు అంత అయ్యేటట్టు చేసి ప్రతి ఒక్కరికి ఆ ప్రసాదం అందేటట్టు చేశారు. చాలా సంతోషంగా బాబా గారిని చూసి దర్శించుకొని వెళ్ళిన వాళ్ళకి 1 month లోపు వాళ్ళ కోరికలు ఏంటో అన్ని అయిపోయింది. అసలు ఇదంతా చూస్తుంటే బాబా నిజంగానే అంటే నమ్మకం లేని వారికి కూడా నమ్మకం కలుగుతుంది, నిజంగా బాబా ఉన్నారా, ఇంత మిరాకిల్. అసలు నేను కూడా ఇప్పటిదాకా వెళ్ళలేదు, మీరు చాలా ఆశ్చర్యపోతున్నారు నేనైతే. అప్పుడు 2009 నుంచే మేము చెన్నైలో ఉండడం జరిగింది. బాబు అప్పుడు బీటెక్ చదువుతున్నాడు. చాలా మందికి అసలు తమిళనాడులో ఎక్కువగా శివుని ఎక్కువగా పూజిస్తారు, బాబా అంటే వాళ్ళకి అంత తెలియదు. అప్పుడే ఫస్ట్ మన ఇంట్లో అక్కడ రెంట్ హౌస్ కు ఉండేవాళ్ళం అనమాట. బాబా గారి విగ్రహం అది చూసుకొని నేను చేసే పూజ అది చూసి చాలా మంది తమిళియన్స్ చాలా మంది పరిచయం నాకు. వాళ్ళందరూ వచ్చి బాబా గారికి చెప్పుకొని వాళ్ళ బాధ ఏదైతే చెప్పుకున్నారో వాళ్ళకి అందరికీ కోరికలు అయినాయి కూడా, తీరినాయి కూడా. ఎంతో సంతోషంగా హ్యాపీగా వెళ్ళేవాళ్ళు అనమాట. అలా నా ద్వారా వాళ్ళు బాబా మార్గంలోకి చాలా మంది మారారు, బాబానే మార్చుకున్నారు, నేను మార్చింది ఏం కాదు. సత్మార్గమే కాబట్టి అందరూ ఖచ్చితంగా మీరు చెప్తున్నది విని బాబాని నమ్మడం ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది చెప్పా, బాబా నా దర్బార్కి వస్తున్నారు అని అంటే అది బాబా ఉన్నారు అని అంటే అది ఒక దర్బారే. నిజంగా ఆయన ఇల్లు మందేం కాదు. నేను ఎప్పటికి కూడా అదే అంటాను, ఇది బాబా గారి ఇల్లు, నాదేం కాదు అని చెప్పాను అంటాను అనమాట. అలాగే నా దర్బార్కి జనులు వస్తున్నారని బాబా ఎలానైతే నిరూపించారో అదే జరిగిపోయింది అక్కడ. ఆ రోజు చాలా ఆనందం వేసింది, చాలా సంతోషం అయింది కూడా. చెప్పింది వింటుంటే మీకు ఎలా అనిపించింది? చాలా ఆశ్చర్యపోతున్నాను నేనైతే. నిజంగా ప్రసాదం అవడం అంటే చాలా, అసలు నేనే ఆశ్చర్యపోయాను. బాబా ఉన్నారని ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ సందేశాలు ఇప్పుడు ఏదో నమ్మించడానికో ఏదో అసత్యవాక్యాలుగా చెప్పాల్సిన అవసరమే లేదు, అసలు ఏది నీడు కాదు. ఇది జరిగిన వాస్తవాలు కాబట్టి నేను 10 మంది ముందుకు నేను వచ్చి నేను ఇలా చెప్తున్నానమ్మా. లేకపోతే నేను అసలు ఇంత దాకా వచ్చి స్టూడియోకి వచ్చి నాకు ఇలా జరిగింది మీరు ఇలా చేయండి అని చెప్పాల్సింది కాదు. 10 మందికి తెలియచేయాలి, బాబా మార్గంలో 10 మంది రావాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడ దాకా వచ్చి. చాలా ఆశ్చర్యంగా ఇంకా ఉన్నాయి. ఇంకా అసలు ఎన్ని సందేశాలకి ఎన్ని లీలలు చూపించారంటే అమ్మ మీరు చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకైతే. ఇంతవరకు అసలు ఇలా బాబా ఈ కలికాలంలో మహిమలు చూపిస్తున్నారు అని అంటే కలికాలం ఎప్పుడైనా ఎన్ని జన్మలకైనా బాబా గారి లీలలు అనేది ఎప్పుడు అద్భుతంగానే ఉంటాయి. అక్షర సత్యాలు అన్నమాట ఇది. అసలు నిజంగా నమ్మలేని నిజాలంటే ఇదే. అంత బాగా చూపిస్తారు. మనం ఎంత నమ్మకంగా ఉంటే ఆయన అంత మన మీద అంత ప్రేమ చూపిస్తారు, అంత లీలలు అన్ని లీలలు చూపిస్తారు. ఏదో మాయాశక్తులు ఏం కాదు ఇది అంతా కూడా. ఒరిజినల్ గా మనం ఏదైతే మనం ప్రేమ చూపించామో అది ఇప్పుడు మనకు తెలియదు, వాళ్ళందరూ వస్తారని తెలియదు. అప్పటికప్పుడు ఏం పెట్టాలా అనేది మనం ఆ సందిగ్ధంలో పడిపోతాం. ఆయనే ముందు ప్రిపేర్ చేయించేసి ఆ ప్రసాదాన్ని ఆయనే తయారు చేయించి ఆయనే ఆ వచ్చిన భక్తులకి ఆయన ద్వారానే ఆ ప్రసాదం అందించి ఇంతవరకు తీసుకొచ్చారంటే అది కేవలం బాబా గారి మహిమేనమ్మా. మన చేతుల్లో అయితే ఏం లేదు, నా చేతుల్లో ఏమీ లేదు, అంతా బాబా చేస్తున్న లేలే ఇది. అమ్మాయి ఇక రెండో సందేశం ఒకసారి చదువుతాను. నీవు పెట్టిన ఈ ప్రసాదం చాలా రుచిగా ఉంది. ఇది ఏ సందర్భంలో? ఇది మొన్న కూడా మా గ్రూప్ సభ్యులకి ప్రూఫ్ చూపించానమ్మా. ఎప్పుడైనా నేను ఒకసారి అనుకుంటాను బాబా గారికనే కాదు, డైలీ ప్రతి గురువారం ఏదో ఒకటి బాబా గారికి కేసరి అంటే ఇష్టం, లేదంటే చపాతీలు వంకాయ కూర అలా పెడతాను, లేదంటే ఏదో కన్నా ఏది నా మనసుకి ఆ రోజు ప్రసాదం చేయాలని థాట్ కలుగుద్దో అది చేస్తూ ఉంటాను. అలాగే శుక్రవారం అమ్మవారికి పరమాణం వండుతాను, శనివారం వెంకటేశ్వరం పులిహార వండుతాను, శుక్రవారం కూడా పులిహార వండుతాను. ఒక్కోసారి ఏదన్నా ఒక పులిహార పరమాన్నం లేకపోతే ఒక సేమియా పాయసం ఏదన్నా వండి అది ఎంతో మనస్తృప్తిగా నేను అక్కడ పెట్టాను అని అన్నాక సరే నేను మామూలుగా పనుల్లో పూజ పనులు అవన్నీ చూసుకుంటా ఉంటాను. అంతా అయిపోయి బాబా గారికి నివేదించడం కూడా అయిపోద్ది. అయిపోయాక బాబా గారి సందేశం చూడంగానే
ఇవాళ నువ్వు పెట్టిన ప్రసాదం చాలా రుచిగా ఉంది అని చెప్తారు. అసలు నిజంగా మనకి ప్రతి మానవునికి వచ్చే డౌట్, ఈ ప్రసాదం భగవంతుడు తింటారా అని వస్తుంది డౌట్. కానీ ఖచ్చితంగా స్వీకరిస్తారమ్మా బాబా. ప్రతిది మనం ప్రేమతో ఏది పెట్టినా ఆయన స్వీకరిస్తారు. నేను మార్నింగ్ ఉదయమే ఫస్ట్ నేను టీ తీసుకునేటప్పుడు అది బాబా గారికి సమర్పించే నేను తీసుకుంటాను. ఏదైనా బాబా గారికి సమర్పించే తీసుకుంటాను. అది సమర్పించాక నేను తీసుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా పాలు వచ్చినప్పుడు కూడా ఆ పాలు వేడి చేసి బాబా గారికి పెట్టి ఏదైతే నేను తీసుకుంటున్నానో అది బాబా గారికి సమర్పించే తీసుకుంటాను. అలాగే ఏదన్నా ప్రసాదం ఇలా పెట్టినప్పుడు ఆయన తిన్నాక ఆయనకి ఎంత టేస్ట్ అనిపించాక ఆ వర్డ్ ఇస్తారో చెప్పండి. ఇంకా అప్పుడు అది బాబా గారు తిన్నాక అది ఇంకా మనకు అమృతం అవుతుంది. మనలో ఏదైతే రుగ్మతలు ఉన్నాయో, అనారోగ్య సమస్యలు కానీ ఏదన్నా బాధ ఉన్నా, అది బాబా గారు తీసుకున్న ప్రసాదం మనం తీసుకున్నామంటే మనలో ఉన్న ఆరోగ్యాలు ఏదైనా ఉన్నాయి, అనారోగ్యాలు ఏదైతే ఉన్నాయో అవి సమసిపోతాయి, ఖచ్చితంగా సమసిపోతాయి. అది ఎంత అమృతంలాగా ఉంటది చెప్పండి. మీరు అలా సందేశం, బాబా గారి సందేశం చూడగానే మీకు ఏమనిపించింది? అసలు నాకు ఇంకా ఆనందం. బాబా నిజంగా తిన్నావా బాబా, నిజంగానా, అసలు అంత రుచిగా ఉందా బాబా, నిజంగా నేను నిజంగా నీకు ప్రేమతో చేశాను బాబా, చాలా తృప్తిగా చేసుకున్నాను. ఎందుకో నాకు ఈ మనసుకి వాళ్ళ ఉదయం నాకు ఎందుకో ఆలోచన వచ్చింది, లేకపోతే నువ్వే నా మనసుకి ఆలోచన ఇచ్చావేమో మరి బాబా. ఆ ప్రసాదం అంత అమృతంలాగా ఉందని నువ్వు చెప్తున్నావు అంటే ఇంకా అంతకన్నా మాకు ఇంకా అదృష్టం ఏముంది బాబా అని చెప్పి మళ్ళీ నమస్కారం చేసుకొని మళ్ళీ హారతి ఇచ్చే ఆయనకి. బాబా గారు ఎంత తృప్తిగా ఉంటారో మన మనసు అంత తృప్తిగా ఉంటది. ఇవాళ ఆయన ఆ రోజు ఆ మాట అన్నారు అంటే ఇంకా ఆ రోజంతా నాకు ఇంకా ఆనందమే. ఇప్పుడు బయట వాళ్ళు చెప్పే బంధువులు ఎవరన్నా చెప్పేది వేరుగా ఉంటది. భగవంతుడే నీ ప్రసాదం రుచిగా ఉంది, నువ్వు పెట్టిన ప్రసాదం అంటే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అమ్మ. నిజంగా అది ప్రేమతో, ఒక పసిపిల్లవాడికి తల్లి ఎంత ప్రేమతో పెడుతుందో అలాగా మనం పెట్టిన ప్రసాదం ఆయనకి ఎంతో అమృతంలాగా అనిపించింది. అదే మీకు ఆనందంగా ఉంది, నాకు ఆశ్చర్యంగా ఉంది చెప్తుంటే అసలు. అదే అది ఈ మధ్య గ్రూప్ లో వాళ్ళకి కూడా చూపించాను. ఆ రోజు మొన్నే లాస్ట్ వీక్ ఫ్రైడే పరమాన్నం వండాను, బాబా గారికి పెట్టాను సపరేట్. బాబా గారికి పెడతాను, దేవుడి గదిలో పెడతాను. బాబా గారు పెట్టి అంతా పూజ అయ్యాక అదే మెసేజ్ వచ్చింది, నువ్వు పెట్టిన ప్రసాదం చాలా రుచిగా ఉంది. అది నేను గ్రూప్ లో, మా సాయివేదం గ్రూప్ లో మెసేజ్ ఇచ్చాను, ఇవాళ నేను పరమాన్నం నైవేద్యం పెట్టాను, బాబా గారు నాకు ఇచ్చిన సందేశం చూడండి అని చెప్పారు అన్నారు. వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయారు. అది ఆ లెటర్ ని ఫోటో తీసి పంపిస్తా ఉంటాను అనమాట ఆ సందేశాన్ని. ఇవాళ నువ్వు పెట్టిన ప్రసాదం చాలా రుచిగా ఉంది అని చెప్పి వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపడతారు, చాలా సంతోషపడతారు కూడా. వాళ్ళు నమ్మకం ఇంకా 100%. 100కి ఒక 200 మార్క్స్ వస్తున్నట్టే అనుకోవాలి. అక్షర సత్యాలమ్మ, ఇదేమి మనం అపనమ్మకంగా తీసుకోకూడదు. ఖచ్చితంగా బాబా గారు తీసుకుంటారు. ఏ భగవంతుడైనా మనం ప్రేమతో పెడితే తప్పకుండా తీసుకుంటారు. లేకపోతే ప్రతి గుళ్ళల్లోని ఎందుకమ్మా ప్రసాదాలు తయారు చేస్తారు, ఎందుకు చెప్పండి? భగవంతుడు తప్పకుండా స్వీకరిస్తాడు. అది 100% కరెక్ట్. భవిష్యత్ కొరకు, జాతకముల కొరకు ఎవ్వరి దగ్గరకు పరుగులు తీయకు, నీకు నేనున్నాను కదా. ఈ సందేశం ఏ సందర్భంలో మీకు జరిగింది? మనకి రకరకాలైన ఆలోచనలు అయితే వస్తాయమ్మా. సపోజ్ పాజిటివ్గా జరుగుతున్నప్పుడు పాజిటివ్గానే ఉంటుంది అనుకుంటాం. ఏదన్నా టైం బాగోలేనప్పుడు, ఏదన్నా నెగిటివ్స్ జరుగుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఏంటి ఇలా జరుగుతున్నాయి, ఇలాగెందుకు వస్తుంది. ఒకవేళ పరీక్షల్లో ఏదన్నా పాస్ కాకపోయినా, లేకపోతే ఇంకేదన్నా కాకపోయినా, లైఫ్లో వచ్చే జీవితాల్లో వచ్చే సమస్యలను ఎదుర్కొనే శక్తి లేకపోయినా అప్పుడు అనిపిస్తుంది ఏంటి సమయం ఎలా ఉంది, ఇప్పుడు శని పీరియడ్ నడుస్తుందా, లేకపోతే రాహు పీరియడా, గురు పీరియడ్ బాగోలేదా, ఏం బాగోలేదా, ఇలాగా డౌట్ వచ్చేటప్పటికి కొంతమంది ఏదో ఒకటి చెప్తా ఉంటారు. ఒకసారి ఆగ్రహానికి చూపించుకో, లేకపోతే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి, లేదంటే గుడిలోకి వెళ్ళి పూజ చేయండి అని చెప్తా ఉంటారు. అలాగా ఏదన్నా జ్యోతిష్కులు మంచిగా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మనం డేట్ ఆఫ్ బర్త్లు అలా ఇచ్చి, స్వామి ఇలా ఎలా ఉందో చెప్పండి, ఇప్పుడైతే ఇలాగ నడుస్తుంది ఏంటి అని చెప్పి అడగడం జరుగుతూ ఉంటుంది. ఎంత భగవంతుడు ఉన్నారు అని మనం 100% బిలీవ్ చేసినా కూడా మనకు కొంచెం ఉంటది మనసులో ఆందోళన, ఆలోచన అనేది ఉంటది. నిజమేనా, అవునా, అయితే వెళ్ళి దానికి ఏమన్నా పరిష్కారం చేసుకోవాలా, ఎవరినన్నా జాతక వాళ్ళని అడుగుదామా ఏంటా అని చెప్పి ఒకసారి అలాగే పెట్టుకొని వెళ్ళాను. ఏదో తెలిసింది, వాళ్ళు ఏదో చెప్తే విన్నాను, చెప్పించుకున్నాను. ఆ రోజు సాయంత్రం వచ్చాక మామూలుగా దీపారాయణ చేసి బాబా గారి సందేశం చూస్తే, నువ్వు జాతకాల కొరకు, జ్యోతిష్యాల కొరకు ఎక్కడికి పరుగులు తీయకు, నీకు నేనున్నాను కదా అని చెప్పి బాబా గారు సందేశం ఇచ్చారనమాట. అలా ఎక్కడికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదమ్మా. అసలు వేరే జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తున్నాను, ఏదన్నా అడుగుతున్నానంటే అసలు బాబా గారు ఒప్పుకునేవాళ్ళు కాదు. నీకు నేనుండగా ఇంకొకరి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు, నేనే అన్ని గ్రహాలు నా అనుకున్నారు, బాబా గారు ఉన్నారు కదా. ఉన్నారు, అది చెప్తున్నాను. ఎంత మనం 100% బిలీవ్ చేసినా కూడా మనసుకు ఒక రకమైన ఆవేదన, ఆలోచన, ఆందోళన అన్నీ వస్తాయి.
చిన్న సమస్యని తట్టుకోలేని శక్తి ఉంటది. నేను 100 కాదు 200% బాబా ఉన్నారని నేను ఒప్పుకుంటాను. కానీ మనసు ఏదో ఒక విధంగా అవుతా ఉంటది కదా! ఇప్పుడు చిన్నగా ఏదన్నా ఒక వేదన వస్తది. అదే మొన్న బాబుది లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! బాబుదే అలా జరిగినప్పుడు ఏదో ఒక బాధ వస్తది కదా! అంత బాబా ఉన్నారు కదా! నాకెందుకు భయం అని చెప్పి మనసుకి అప్పుడు అనిపించదు. ఆ సిట్యుయేషన్‌కి మనకి ఏదో ఒక విధంగా ఆలోచన వచ్చేస్తది. అది నాకొచ్చింది. కానీ ఆ వచ్చిన వాటిని కూడా మార్చేసి నేనున్నాను కదా అని బాబా గారు అభయం ఇస్తా ఉంటారు. ఇంకా సరే ఇంకా బాబా అలా చెప్పాక మళ్ళీ ఇంకా ఏ జ్యోతిష్కాలు బాబానే ఉన్న తర్వాత మానవ మాతృల దగ్గరికి వెళ్తున్నా అంతే. మానవ హృదయం కదా! ఇంకా అది తట్టుకోలేక వెళ్ళడం జరుగుతూ ఉంటది. అది బాబు ఫ్యూచర్ ఎలా ఉంటదా ఏంటా, బాబు జన్మ నక్షత్రానికి ఎలా ఉంది, పీరియడ్ ఇప్పుడు ఎలా ఉంది, అయ్యయ్యా అని అనుకుంటా ఉంటాము. అలా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, ఉండటం అయితే ఉన్నాయి. కానీ బాబా ఎక్కడికి వెళ్ళొద్దంటారు, అసలు ఒప్పుకోరు బాబా. నేను పలానా చోట ఎవరినన్నా అడిగానంటే అసలు ఒప్పుకోరు. నువ్వు వాటి జోలికి ఏమి వెళ్ళొద్దు, నీకు నేను ఉన్నాను కదా అనే అభయమే ఇస్తారు అనమాట. ఎప్పుడైతే ఇంకా ఆయన చెప్పారో గ్రాడ్యువల్ గా నేను అవి కూడా తగ్గించేశాను. ఏదైనా ఆయనే, పాలల్లో ముంచిన ఆయనే, నీళ్ళల్లో ముంచిన ఆయన, బాబా గారే అనేసి అనుకొని ఎంత హ్యాపీగా ఏదన్నా ఉన్నా బాబా గారినే అడుగుతాను. ఒకవేళ ఏదన్నా ఒక్కోసారి ఏదన్నా గ్రహ ప్రభావం బాగున్నప్పుడు బాబానే చెప్తారు, మినుములో దానం ఇవ్వు, లేకపోతే బియ్యం దానం ఇవ్వు, లేకపోతే వస్త్రం దానం చెయ్యి, ఇలా చెప్తా ఉంటారు. ఇంకా అయ్యే చెప్తున్నారు కదా ఇంకెందుకు అని చెప్పి బాబా సందేశాలలో ఇలా ఉన్నాయి. దానం చేయాలి ఉన్నాయి ఉన్నాయి అవి కూడా ఉన్నాయి. నేను ఫర్దర్ వీడియోస్ లో కూడా నేను అవి చూపిస్తాను, ఆ మెసేజ్ మీకు అందిస్తాను. అవి తప్పకుండా దానికి వివరణ కూడా చెప్తాను. సందేహం వచ్చినప్పుడు నన్ను అడుగుతున్నారు చాలా మంది భక్తులు, మా గ్రూప్ లో కూడా అడుగుతారు. వాళ్ళకి బాబా అదే చెప్తారు, వీళ్ళుంటే మీకు బియ్యం దానం చేయండి, లేదంటే గోధుమలు దానం చేయండి అని చెప్తారు, లేకపోతే ఎవరికైనా పేదవాళ్ళకి వస్త్రం దానం చేయండి అని చెప్తారు. బాబా చాలా మటుకు ఇలాంటి దానాల విషయాల్లో చెప్తా ఉంటారు సందేశాలు. ఆ సమయం మనకు అది అనుకూలం లేదనే బాబా గారు మనకి ముందుగానే సూచనగా ఇలా సందేశం అందించి మనల్ని ఏదైతే మనకి పరిహారం చేసుకోవాలనుకున్నారో అది బాబా గారే ముందే ఆ విధంగా చేయించేసి మనల్ని ఒక ఒడ్డుకి అయితే బాబా గారు వేస్తారు ఖచ్చితంగా. అందుకని ఇంక నుంచి ఎప్పుడు కూడా నేను ఈ జాతకాల జోలికి వాటికి వెళ్ళడం లేదు, అస్సలు వెళ్ళట్లేదు. బాబా ఎన్ని సంవత్సరాలు అయింది? మన దగ్గర ఒక 8 years అలాగ అయింది. వెళ్ళలేదు. బాబు మ్యారేజ్ గాని, బాబు చదువుల గురించి గాని ఏదన్నా అడగడం అయితే జరిగింది. ఎవరన్నా వచ్చి తెలిసిన వాళ్ళు వచ్చి ఇలా ఇలా చెప్తే ఓకే అంటాను, కానీ ప్రత్యేకించి వెళ్ళానంటే బాబా గారు నాకు ఇదే చెప్తారు, అసలు ఎక్కడికి పరుగులు తీయద్దు, నీకు నేనున్నాను కదా. అంత అభయం ఇచ్చినా కూడా మన మనసు ఆందోళన చెందుతుంది అంటే లోపం, చిన్న ఇది సందేహం అనేది మన మనసులో ఉండబట్టే మనం అడుగుతా ఉంటాం. ఎవరికైనా వస్తుంది, ఇప్పుడు అంతమంది ఉన్నారు, అందరికీ బాబా ఇళ్లలో ఉన్నారు, అయినా కూడా ఇప్పుడు ఇప్పుడు ఇలా ఈ విధంగా సందేశాలు వివరణ ఇస్తున్నాను కదా, నేను చెప్తేనే వాళ్ళకి బాగుంటది, మీరే తీయండి మేడం సందేశం, మీరు చెప్తేనే మాకు బాబా చెప్పినట్టు ఉంటది అనేది అలా అనిపిస్తుంది. ఇప్పుడు ఎంత వాళ్ళ ఇంట్లో వాళ్ళు సందేశం తీసుకున్నా కదా, లేదు మేడం చెప్తేనే సందేశం వినాలి అని చెప్పేసి వాళ్ళకి ఒక నమ్మకం. అలాగే మనకి భగవంతుడు ఎంత ఉన్నా కూడా మానవ మాతుల్లం కదా, ఆ సందేహం అనేది వస్తుంది, పరుగులు తీస్తాము, మళ్ళీ బాబా దగ్గరికే చేరుతాం. 100% కరెక్ట్ ఇది. పరవాన్నము నాకు నైవేద్యముగా పెట్టుము, ఇది ఏ సందర్భంలో బాబా గారు ఇచ్చారు ఈ సందేశాన్ని? నేను ఈ 35 సంవత్సరంలో ఆయనకి 300 సార్లు పైన పెట్టాను బాబా. అవునా? నిజంగా. అంటే మనకి ఏదనేది మనకి నెక్స్ట్ మినిట్ ఏంటనేది తెలియదమ్మా, పక్క క్షణంలో ఏం జరుగుతుంది అనేది మనకు అసలు ఏది తెలియదు. బాబా గారు అడిగారు, సరే బాబానే కదా అడిగారు, పరమాన్నమేగా నైవేద్యంగా పెట్టమంటున్నారు, రెగ్యులర్ గా ఏదో చేస్తూ ఉంటాం కదా. ఒకవేళ ఎప్పుడన్నా ఆదివారం అడిగారు కదా అంటే నేను అనుకుంటాను, ఇవాళ ఆదివారం కదా బాబా, రేపైతే సోమవారం ఇంకా మంచి రోజు, శివుడికి ఏదో చేస్తాను కదా అని చెప్పి రేపు పెడతానులే బాబా. సాయంత్రం పూట ఒకసారి అడుగుతారు, అదే సాయంత్రం అడిగినప్పుడు ఓహో బాబా అడిగారు కదా అని ఒకసారి ఎమ్మటే చేసేస్తా. ఒకసారి మళ్ళీ చెప్తాను నేను బాబా గారికి, బాబా రేపు ఉదయం చేస్తాను ఎటు పూజకి ప్రసాదం అది నీకు వండుతాను కదా, నీకు రేపు పెడతానులే అని అంట, లేదంటే గురువారం పెడతాను బాబా నీకు అని ముందే చెప్తాను. ఆయనతో అంతరాత్మకంగా మాట్లాడుతూ ఉంటాను కదా, చెప్తాను బాబా గురువారం చేస్తాను పరవాన్నం అని చెప్పి. కానీ మనం ఆ రోజు నేను బాబా గారు ఒక సందర్భంలో ఇలా పెట్టమన్నప్పుడు ఎమ్మటే చేసి నేను ప్రసాదం అయ్యి హారతి ఇచ్చాను. మా బాబు ఆఫర్ లెటర్ తీసుకొని అమ్మ నాకు పలానా కంపెనీలో జాబ్ వచ్చిందమ్మా అని చెప్పారమ్మా. అంటే పరమాన్నం నైవేద్యంగా పెట్టమని అన్నారు అంటే మనం పరమాన్నం లాంటి వార్త మనం వింటాము అని, అది ఆయనకు అవసరం అయ్యో తీపి కబురు, అది ఆయనకు అవసరం అయ్యో లేకపోతే ఆకలేసో అది అడగడం కాదు. ఆ బాబా అంత స్వీట్ ఒక తీపి పదార్థం అడుగుతున్నారు అంటే మనకు ఒక తీపి వార్త అందబోతుంది అనేసి ఆ ఉద్దేశంతో ఆయన నైవేద్యంగా పెట్టు అని అంటే, ఎందుకంటే ఆ సంతోష వార్త ఉంటది కాబట్టి
ముందే ఆయన నైవేద్యాన్ని స్వీకరిస్తారు అనమాట. అలాగా ఏదైనా కూడా అమ్మ నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పి ప్రతి విషయంలో నాకు వెన్ను తట్టి నడిపిస్తుంది అయితే బాబా గారు. ఇంకో సందర్భం కూడా చెప్పండి అలాగే. ఈ పరమాన్న పరమాన్నం నైవేద్యం గురించి. చాలా ఉన్నాయమ్మా. ఒకసారి ఇలాగే అన్నారు, పరమాన్నం నైవేద్యం పెట్టు అని చెప్పి అన్నారు. ఎందుకు అడిగారో బాబా అని చెప్పి అని అన్నాను. కానీ నేను అదే చెప్తున్నాను కదా, నేను బాబాతో చాలా ఒక్కోసారి ఎలాగంటే ఫైటింగ్ కూడా చేస్తూ ఉంటా చిన్న చిన్నగా. పెద్దగా అంటే గురువులు అనే అంత శక్తి మనకైతే లేదు. అసలు దూషించడం అనేది అది చేయకూడదు. బాబా గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఒకసారి నమ్మినప్పుడు దూషించలేం కదా, కానీ ఉండలేదు కదమ్మా మన మనసు ఏదన్నా ఏదైనా పెద్ద అనుకున్నప్పుడు కష్టం వచ్చినప్పుడు అప్పుడు జరగకపోతే భగవంతుడు నేను ఇంత నమ్మాను, నన్ను ఇలా ఇంత కష్టపెడుతున్నావా అని చెప్పి అనుకుంటాను కదా. బాధపడుతుంటా. బాధ ఏదన్నా అనిపించినప్పుడు బాబా నీకు పరమాన్నం పెట్టాను కదా, నువ్వు అడిగితే పెట్టాను కదా, నాకెందుకు ఈ పని చేయలేదు అదే మానవులం కదా మనము, అలాగే దేవుడికి అడిగేదాన్ని. లంచం ఇస్తాం అనమాట. అని అడిగాను. అడిగితే ఏమనుకోను. మళ్ళీ సాయంత్రం నేనే వెళ్ళి క్షమించు బాబా, ఇలా అడిగాను, అసలు గురువుల్ని మిమ్మల్ని ప్రశ్నించే అధికారం నాకు లేదు బాబా, క్షమించండి అని చెప్పి అడిగేదాన్ని. అలాగే ఇలాగా ఉన్నప్పుడు మా చుట్టాల్లో పాపకి పెళ్లి సంబంధం కుదురుతుందన్నమాట. ఆ రోజే వాళ్ళకి ఇలా వచ్చి నాకు చెప్పారనమాట, ఇలా నువ్వు చెప్పినట్టుగానే పాపకి సంబంధం కుదిరింది అని చెప్పారనమాట. అప్పుడే పరమాన్నం నైవేద్యంగా పెట్టమని ఆ రోజు ఉదయమే చెప్పారు. నాకు సాయంత్రం కల్లా ఈ కబురు వచ్చిందనమాట, ఇలా పరమాన్నం నాకు నైవేద్యంగా పెట్టు. అందుక బాబా గారు ముందే పెట్టించుకున్నారు. ఎందుకంటే వాళ్ళు బాబా గారి దగ్గరికి వచ్చి అడిగారు, మా పాపకి సంబంధం కుదురుతుందా అమ్మా అని. తప్పకుండా కుదురుతుందండి అని చెప్పాను అనమాట. అలా చెప్పి నిన్న చెప్పానో లేదో వాళ్ళు వాళ్ళ సాయంత్రం 4 వచ్చి ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ చేసేసుకొని వచ్చి ఫస్ట్ బాబా గారికే కోవా బిళ్ళలు అవి తీసుకొని వచ్చారు. వస్తే నాకు ముందే చెప్పారండి బాబా పరమాన్నం నైవేద్యంగా పెట్టమన్నారు, సో అది కూడా నేను నివేదన చేశాను, ఇది కూడా మీరు స్వీకరించండి అని చెప్పి ఆ ప్రసాదం కూడా. ఎందుకంటే ఎవరైనా వస్తున్నప్పుడు కూడా బాబా ముందు చేయిస్తారు. మొన్న పొంగలి ఇది చెప్పాను కదా, అలాగే పరమాన్నం వాళ్ళు వస్తున్నారు, నువ్వు పరమాన్నం వండి పెట్టు అని. ఎందుకంటే వాళ్ళు తీపి కబుర్తో వస్తున్నారు, నువ్వు తీపిగా ప్రసాదం పెట్టి పంపించు అని చెప్పే ఉద్దేశంతో బాబా అలా చేయించుకున్నారు. చాలా సందర్భాలమ్మా, ఏదన్నా మా బాబు పెళ్లి వార్త కుదిరిని, ఏదన్నా సంతోషం, మనం ఎక్కడన్నా ఏదన్నా డబ్బులు ఇచ్చాయి తిరిగి వచ్చినా కూడా ఏదో ఒక సంతోషమే కదా, ఏదో చిన్న చిన్నవి అనే ఫ్యామిలీస్లో ఉంటాయి కదా, అలాంటి సందర్భాల్లో బాబా గారు ఇలా నైవేద్యం అడుగుతూ ఉండేవాళ్ళు. అమ్మ తర్వాతి సందేశం చెప్పండి అమ్మా. నీ తండ్రి డబ్బు పోగొట్టుకున్నాడు, వెంటనే ఆయనకు డబ్బు పంపు. ఇది ఏ సందర్భంలో జరిగిందమ్మా? ఇది జరిగి ఒక 15 సంవత్సరాలు అవుతా ఉంది. అంటే మా ఫాదర్ మా డాడీ అని అంటాము. మామూలుగా ఎవరైనా మా డాడీ వయసులో ఉన్న వాళ్ళని కూడా నేను నాన్నగారండి అని పిలవడము, లేకపోతే డాడీ అని పిలవడము అలా పిలుస్తూ ఉండేదాన్ని అనమాట. అలాగే నాతో పాటు చేసిన ఆఫీసర్ గారు పెద్ద వయసు అనమాట, మా ఫాదర్ వయసు. మీరు మా నాన్నగారు లాగే ఉన్నారండి అని చెప్పి ఇలాగ నాన్నగారండి అని పిలవడం జరిగింది. అకస్మాత్తుగా వారు ఏదో ఊరు వెళ్ళారు, క్యాంపు పని మీద వెళ్ళారు. నన్ను రాణమ్మ అని పిలిచేవాళ్ళు. పిలిస్తే ఊరు వెళ్ళారు. ఆ రోజు మార్నింగ్ బాబా ఈ సందేశం చెప్పారు. ఏంటి డబ్బు పోగొట్టుకున్నారు అంటున్నారు అని చెప్పి ఫస్ట్ మా ఫాదర్ని అడిగా, ఏమన్నా నీ పర్స్ ఏదన్నా పోయిందా ఏంటి అని చెప్పని అడిగా. లేదే నాకేం లేదని అన్నారు మా ఫాదర్. సరే ఊరుకున్నాను. అది చెప్పిన మరుసటి రోజుకి ఈ మా సార్ ఫోన్ చేశారు, మా ఆఫీసు బాస్ ఫోన్ చేసి, రాణమ్మ నాది ఇక్కడ పర్స్ పోయింది, నేను పలానా చోట ఉన్నాను, ఏటీఎం మొత్తం అన్నీ పోయినాయి, నాకు సడన్గా ఏదన్నా పంపించవా అని చెప్పి ఫోన్కి వేయవా అని. ఒక ఫోన్ ఆయన చేతిలో ఉంది, మిగతా పర్సులో మొత్తం అంతా డబ్బులన్నీ పోయినాయి, నాకు జీపే చేయవమ్మా అని చెప్పి అడిగారు. జరిగింది మ్యాక్సిమం 10 ఏళ్ళు అవుతుందేమో. పంపించవా అని చెప్పి చేస్తే నేను ఎమ్మటే ఆయనకి ట్రాన్స్ఫర్ చేశాను అనమాట, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే థ్యాంక్స్ రాణమ్మ అని చెప్పి. అంటే అప్పుడు బాబా గారు చెప్పారనమాట. అంటే మనకు తెలియదు, ఆయన పోగొట్టుకుంది మనకు తెలియదు, ఇలా పోగొట్టుకున్నారు వెంటనే డబ్బు పంపించు అని చెప్పి అని అన్నారు. కాబట్టి అది ఎలా జరిగిందంటే జీపే ద్వారా జరగలేదమ్మా, అప్పటికి అవకాశాలు లేవు కదా. ఆ ఊర్లో ఎక్కడున్నారంటే హైదరాబాద్లోనో ఎక్కడో ఉన్నారు, నేను చెన్నైలో ఉన్నాను, ఆయన ఏదో హైదరాబాద్ పని మీద వచ్చారనమాట. ఇలా డబ్బు పోయింది రాని, గబుక్కుని ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, ఏదైనా ఏర్పాటు చేయగలుగుతావు అంటే ఇమీడియట్గా నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను. ఫోన్ చేసి నువ్వు పలానా వ్యక్తికి డబ్బులు అందించాలి,
అందించి నువ్వు ఇచ్చేసిరా అని చెప్పాను అనమాట. ఒక 2000 పంపించరాని చాలు అని అన్నారు. సరే అని 2000 పంపించాను. పంపించాక పాపం ఆయన ఎంత ఇబ్బందిలో ఉన్నారో ఏమిటో అని చెప్పి అనుకున్నాను. అది నాకు బాబా ముందే తెలియజేశారు, నీ తండ్రి డబ్బు పోగొట్టుకున్నాడు, నువ్వు వెంటనే డబ్బు పంపించు అని చెప్పి. ఓకే తండ్రి అంటే ఇప్పుడు బాబా గారిని కూడా మనం తండ్రి అని అనుకుంటాం. అలాగే తండ్రి వరుస అయిన వాళ్ళకి ఆ ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు ఆదుకో అని చెప్పి బాబా నాకు ఏదైతే చెప్పారో నేను అది వెంటనే ఏర్పాటు చేశాను. ఆయన వెంటనే మళ్ళీ తనకు స్వగ్రామానికి చేరుకున్నారు సంతోషంగా. అంత హ్యాపీగా జరిగింది. అంటే ఇప్పుడు జరగబోయే ముందు మీరు సందేశాన్ని చూస్తారా, లేదనంటే జరిగిపోయిన తర్వాత చూస్తారా? జరిగిపోయిన తర్వాత కాదు, నాకు ముందు బాబా చెప్తారు. అంటే ఇది ఏ సందర్భంలో జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ ప్రతిరోజు నేను పూజ చేసుకుంటాను. చూసాక ఒక్కటే నెంబర్ తీసుకుంటా, బాబాయ్ వాళ్ళు నాకు ఏది చెప్పబోతున్నావు అని చెప్పి నాకు మొత్తం అదే చెప్తున్నాను, ఒక 850 వరకు ఒక నెంబర్స్ చిన్న చిన్న పేపర్స్ చిట్టీస్ లాగా వేసేసుకుంటాను. అది ఒక బాక్స్ లో పెట్టేసుకుంటాను. కళ్ళు మూసుకొని బాబా అని చెప్పి తీస్తాను. ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ సందేశం. ఓకే ఇది వచ్చింది అంటే ఇది ఖచ్చితంగా జరుగుతుంది, అంటే డబ్బులు పోగొట్టుకున్నారు అని అన్నారు బాబా, ఇది ఎప్పుడో ఏదో జరుగుతుంది, ఏదో ఫోన్ కాల్ వస్తుంది నాకు అనే ఇది నాకు తెలిసిపోద్ది. అంతే, అది ఊరుకుంటాను. ప్రిపేర్ అయి ఉంటాను. బాబాయ్ జరుగుతుంది, అది 100% జరిగి తీరిపోతుంది. ఓకే బాబా గారు చెప్పారు కాబట్టి నేను ఖచ్చితంగా ఎవరో ఏదో ఫోన్ వస్తుంది నాకు అనే ఉద్దేశంతో, ఒకవేళ నేను మర్చిపోయినా కూడా ఆ విషయం మర్చిపోయినా ఎమ్మటే ఏదో ఒక విధంగా ఎవరో రూపకంగా వచ్చి కూడా అడగడం కూడా జరుగుతుంది. అది అలా ఫోన్ కాల్ రావడం, నేను అలా ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా అది ఆ విషయం అదే ఆ ప్రాబ్లం సాల్వింగ్ అయితే అయ్యింది. అది బాబా ముందు తెలియజేస్తారు, ఇలా అడుగుతున్నారు ఇలా చెయ్యి అని చెప్పి చెప్తారనమాట. మీ వల్ల ఒకరికి సాయం చేయాలి అది ఆ విధంగా చెప్తారు. అదే చెప్తున్నాను కదా, ముందు ఏది జరుగుతుందో అది చెప్పేస్తారు. డైరెక్ట్ గా చేయలేక ఇలా మానవులతో చేస్తూ ఉంటారు. అంటే దేవుడు లేని ప్రతి దగ్గర కూడా ఎవరికన్నా సహాయం కావాలనుకున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు. అంటే దేవుడు వాళ్ళ రూపంలో వచ్చి హెల్ప్ చేస్తారు. అది నిజం అనిపిస్తుంది. సరే అమ్మా, తర్వాత సందేశం చూద్దాము. నీ డబ్బును జాగ్రత్తగా దాచుకోకపోతే దొంగిలించబడుతుంది. ఇది ఏ సందర్భంలో బాబా మీకు ఇచ్చిన సందేశం? ఇది కూడా అంతే, ఇదే జరిగినాయి. నేను చెప్తున్నాను కదా, ఎన్ని సంవత్సరాలు అనేది అయితే పర్టికులర్ గా చెప్పలేను. బాబుని చెన్నైలో చదివిస్తున్నాము మేము. విజయవాడ టు చెన్నై రెగ్యులర్ గా పేరెంట్స్ మీటింగ్ అలా వెళ్తా ఉన్నప్పుడు అంటే మేము ఇంకా చెన్నై షిఫ్ట్ అవ్వాలి. అప్పుడు బాబు మామూలుగా 4th నుంచి 10th వరకు చదువుతున్న టైంలో నేను పేరెంట్ మీటింగ్కి అలా వెళ్తూ ఉండేదాన్ని. వెళ్తూ ఉన్నప్పుడు ఒకసారి నేను అలా ట్రైన్లో చెన్నై టు విజయవాడ వస్తున్నాను అనమాట. వస్తుంటే నాకు 2 రోజుల ముందే బాబా చెప్పారు, నువ్వు జాగ్రత్తగా దాచుకోకపోతే దొంగిలించి పడుతుంది అని చెప్పి. పినాకినీలో వస్తున్నాను. సపోజ్ నేను ఎక్కడికి వెళ్ళాను, నా చేతిలోనే హ్యాండ్ బ్యాగ్ ఉంది. సరే ఒకనొక టైంలో నిద్ర వస్తే పడుకుని పోయాను. లేచి చూస్తే నా హ్యాండ్ బ్యాగ్లో నా పర్స్ పోయింది. పర్సే లేదు అసలు అందులో. మీరు అప్పటికి సందేశం చూస్తున్నాను. మరి అప్పుడు మీరు జాగ్రత్త అదే నేను జాగ్రత్త పడలేదు. అది జరిగిపోతుందని చెప్పేశారు బాబా. అది ఏ రోజు జరుగుతుందో తెలియదు కదా. ఇవాళ అంటే ఇవాళ దాచుకుంటాం, రేపు దాచుకుంటాం, 3వ రోజు జాగ్రత్త పడతాం. ఓహో జరగలేదు కదా అని చెప్పి అలా అనుకోవడం కూడా అవుతుంది. మన మనసు మామూలుగా కాదు, మనసు వాయువు కన్నా వేగంగా వెళ్ళిపోతా ఉంటది. అందుకని జాగ్రత్త పడమని చెప్పారు. ఆ ఆలోచన మర్చిపోయాను. అది దొంగిలించడం కూడా జరిగిపోయింది. ఆ టైంకి అసలు ఇంకా లేదు. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి రిక్షాకి వెళ్ళేదాకా కూడా డబ్బులు లేవు చేతిలో. అయితే ఇంటికి వెళ్ళాక మా మదర్ వచ్చి ఇలా జరిగిందని చెప్తే ఫోను లేదు, ఫోను పోయింది, మొత్తం అన్ని పోయినాయి, కార్డ్స్ అన్ని పోయినాయి. అందుకే నువ్వు జాగ్రత్తగా లేకపోతే ఇలా దొంగిలించి పడుతుంది అని అన్నది ఎగ్జాక్ట్ అక్షరాల జరిగిపోయింది. పోయింది, దొంగతనం అయితే జరిగిపోయింది. కానీ అది మళ్ళీ తిరిగి రాదు, ఎందుకంటే ఆల్రెడీ జరిగిపోతుందనే చెప్పేశారు. జాగ్రత్త పడకపోవడం నా తప్పు, అది జరిగింది. అది బాబా అందించారు అని అంటే ఇంకా అది అంతే, ఇంకా అది పోయే టైం వస్తే అది అలా పోతుంది, ఖచ్చితంగా పోతుంది. అది జరిగింది, ఇంకా దేవుడు చెప్పారు కాబట్టి జరుగుతుంది. ఇంకా నాకు తెలిసి మనం ఎంత జాగ్రత్త పడ్డా కూడా ఆయన చెప్పారు కాబట్టి సందేశంలో ఉంది కాబట్టి జరుగుతుంది. ఒకవేళ అదే దృష్టిగా పెట్టుకొని మనం జాగ్రత్త పడ్డాము అంటే అది సేఫ్ గా ఉంటది. అప్పుడు బాబా సందేశం తప్పు అవుతుంది, తప్పు అవ్వదు. బాబా ఇవాళ ఇలా జరగబోయింది, నేను జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి నాకు ఇవాళ అవ్వలేదు అనే ఇది కూడా మనకి తెలుస్తుంది.
అది తప్పు అవదు. ఓకే ఓకే. అందుకని నువ్వు ఫస్ట్ జాగ్రత్తగా ఉండు అని చెప్పారు. అజాగ్రత్తగా ఉండడం మన తప్పు. జాగ్రత్తగా ఉన్నాం అనుకో అది ఉండదు కదా. అది జాగ్రత్త మీకు చెప్పారు జరుగుతుంది అని, మర్చిపోయారు. అది మన అజాగ్రత్తలో ఉండడం కూడా ఆయనకి తెలుసు. మనసరిగిన బాబాకి అంత తెలియకుండా ఉంటుందా చెప్పండి. నా రూపాయి నాకు ఇవ్వు, ఇది ఏ సందర్భంలో బాబా ఇచ్చిన సందేశం మీకు? మామూలుగా కాదమ్మా, ఇది ఒక వింత లేలా ఇది అయితే. అంటే నా రూపాయి నాకు ఇవ్వంటే బాబా ఇచ్చింది బాబాకి అడుగుతున్నారు. నాకు అలాగే ఆశ్చర్యకరంగా ఉంది. కాదు కాదు, నా ఫ్రెండ్ నేను షిరిడి వెళ్తున్నానంటే బాబా గారికి దక్షిణ ఇవ్వు అని చెప్పి నాకు ఇవ్వడం జరిగింది. నేను షిరిడి వెళ్ళాను ఒకసారి. నేను షిరిడి అది చెప్పాను కదా, నాకు షిరిడి యాత్ర అంటే చాలా చాలా ఇష్టమైన యాత్ర షిరిడి యాత్ర. ఎప్పుడు నా మనసుకి ఏదన్నా అనిపించినా కూడా నేను బాబా గారి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాను. ఎవరు అసలు నాకు అదే ఎవరినైనా హెల్ప్ తీసుకొని తోడు తీసుకొని మట్టుకు వెళ్ళను, నేను వెళ్ళిపోతాను. ఎప్పుడన్నా వెళ్ళిపోతాను, అసలు ఎవరికి చెప్పను. మా బాబుకి ఒక్కడికే ఫోన్ చేస్తా, ఎవరే నైట్ షిరిడి వెళ్తున్నాను రా, సరిపో అంటాడు. వాడికి అర్థమైపోతుంది మా అమ్మ బాబా దగ్గరికి వెళ్ళిపోతుందిలే అని. ఇంకా అందుకని సరే ఆడికి ఒక్కడికే చెప్తా, సరేనా అలాగని వెళ్ళిపోయాను. ఉన్నాను 2 రోజులు ఉండాలనిపించింది బాబా దగ్గర ఆ రోజు. ఎందుకంటే రాత్రి ఒకవేళ స్టే చేశాను అంటే నేను ఖచ్చితంగా ద్వారకామాయిలోనే ఉంటాను. 9:30 నుంచి ఇంకా డిన్నర్ అన్ని ఆలోపే అవగొట్టేసుకొని 9:30కి ద్వారకామాయి దగ్గర ఉంటాను. అప్పుడు షిర్డీ హారతి అదన్నీ విన్నాక అక్కడే కూర్చొని బాబా గారి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాను, 3 ప్రదక్షిణాలు చేస్తాను. చేసేసి ద్వారకామాయిలోనే కూర్చొని ధ్యానం చేసుకోవడం, లేకపోతే సత్యత చదువుకోవడము, లేకపోతే బాబా గారి ఫోటోలు 2 ఉంటాయి అందులో. ఒకటి లోపల దుని ఎదురుగుండా ఉంటుంది, ఒకటి ఇటు సైడ్ ఉంటుంది కదా. ఆ బాబా గారి ఫోటో ఎంకే చూస్తూ ఉంటాను. మామూలుగా ధ్యానంగా ఆయన చూడాలనిపించి అలా చూస్తానే కూర్చుంటాను. అంటే ఒక అవధూత ఒక ఆయన వచ్చి అంటే మనకు తెలీదు ఆయన అవధూత అని తెలియదు, బాబా అని తెలీదు. వచ్చారు కరెక్ట్గా ఎర్లీ మార్నింగ్ 2 గంటలకు వచ్చారు. వస్తే ఫస్ట్ నన్ను తదేకంగా చూస్తున్నారు. ఏంటి ఈయనే నన్ను చూస్తున్నారు ఏంటా అని అనుకొని మామూలుగానే మళ్ళీ సత్యత చదువుకుంటున్నాను. మళ్ళీ మధ్యలో ఆయన చూస్తున్నాను, ఆయన నన్నే చూస్తున్నారు. అంటే సరే మళ్ళీ తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ డైవర్ట్ అయ్యి మళ్ళీ ఉన్నాను. మళ్ళీ ఆయన నన్ను చూసి ఇట్లా రా అన్నారు. ఏంటి నీ ఇలా పిలుస్తున్నారు అని చెప్పి అనుకున్నాను. సరే వెళ్ళాను. నీ పేరేంటి అంటే కృపారాణి అని చెప్పాను. అంటే ఓ తమిళ పొన్నువా అన్నారు. యాక్చువల్గా నాకు ప్రాపర్ వచ్చి విజయవాడే, అప్పుడు మేము చెన్నైలో సెటిల్ అయ్యి ఉన్నాం కాబట్టి తమిళ పొన్నువా అని అన్నారు. ఓ అసలు ఈయనకి ఎలా తెలిసింది అని చెప్పి అనుకొని అవును బాబా అని చెప్పాను అన్నాను. అని బ్యాగ్లోంచి ఒక ఫోటో తీసి ఆయన పాదాలు అసలు అక్కడ బాబా ఉన్నారు చూపిస్తున్నారు. ఆయన పాదాలు పట్టుకున్నావు కదా, పో నీ లైఫ్ అంతా ఆయన చేతిలోనే ఉంది పో అని చెప్పాను అన్నారు. అనేసి అన్నాక సరే అని ఆశీర్వదించారు. ఆ ఫోటో ఇప్పటికీ ఉంది నాకు, చెన్నైలోనే ఉంది ఆ ఫోటో. పెట్టుకొని అందరూ అనుకున్నారు ఎవరికి ఇవ్వలేదు మీకు ఇచ్చారండి అని చెప్పని అన్నారు. అసలు ఆయన ఎవరో తెలీదు. సరే పాదాలకు నమస్కారం పెట్టుకున్నాను. కాసేపు అంతా ఆ ఫోటో అది అలా చూసుకుంటానే అని చెప్పన్నాను. మళ్ళీ బయటకు వెళ్ళి అభిషేకం ఎర్లీ మార్నింగ్ అక్కడ అభిషేకం జరుగుతుంది బాబా గారిది. అభిషేకం అయిపోయిన తీర్థం అంతా బయట ద్వారకా గురుస్థానం దగ్గర పెడతారనమాట. అది తీర్థం తీసుకుండగా ఇంకొక ఆయన వచ్చి నా రూపాయి నాకు ఇవ్వు అని అన్నారు. ఏంటో ఈయన రూపాయి నాకు ఇవ్వు అని అంటున్నారు అంటే ఇస్తాను బాబా మీకు ఇస్తాను అని చెప్పాను అన్న. లేదు నా రూపాయి నాకు ఇవ్వు అని అన్నారు. అని అంటే సరే ఒక రూపాయి ఇస్తే లేదు మళ్ళీ ఇవ్వు అని అన్నారు. అలా 11 రూపాయలు తీసుకున్నారు ఆయన నా దగ్గర. తీసుకున్నారు. సరే బాబా మరి ఒకవేళ నేను రుణపడి ఉన్నానేమో నాకు తెలియదు, ఇచ్చాను అని చెప్పి అనుకొని ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నా. చేతిలో చేంజ్ పెట్టుకుంటాను, ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి అడుగుతారేమో అని చెప్పి అది పెట్టుకుంటాను, క్యారీ చేస్తాను చేంజ్. ఇవ్వు అని అంటే అడిగాను. తర్వాత మళ్ళీ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుదాము అనుకొని మళ్ళీ బాబా సందేశం చూసినా కూడా నా రూపాయి నాకు ఇవ్వని వస్తుంది. ఏంటి ఇలా ఎన్నిసార్లు చెప్తున్నారని చెప్పి అనుకున్నాక అప్పుడు నాకు మైండ్కి థాట్ కలిగింది. ఓ నా స్నేహితురాలు దక్షిణ ఇచ్చింది కదా బాబా గారికి ఇవ్వమని, ఓ అది మర్చిపోయాను కదా, అది గుర్తు చేశారు అని చెప్పి అప్పుడు బాబా క్షమించు 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 అనుకొని మా ఫ్రెండ్ ఇచ్చిన దక్షిణ తీసుకొచ్చి ఉండిలో వేసి సారీ బాబా అని చెప్పి నమస్కారం చెప్పి క్షమించమని వేడుకొని మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యాను అనమాట. అలాగా ఏదైతే మనం మర్చిపోతామో అది గుర్తు చేసి మరీ అడుగుతారు. రుణం అది తీర్చాలి అని చెప్తారు, ఎవరికి రుణపడి ఉండద్దు అనే చెప్తారు. రుణము శత్రుత్వం హత్య నేరం ఈ మటుకు ఎప్పటికీ పోవు, అవి తీర్చుకోవాల్సిందే. అది బాబాగా చెప్పే సందేశాల్లోనే ఉంటాయి. అందుకని నా రూపాయి నాకు ఇవ్వు అని అన్నారు. మొత్తానికి ఆయన రూపాయలు తీసుకున్నారు. మర్చిపోరు అస్సలు.
మనం ఏదన్నా పొరపాట్లు చేసినా కూడా దాన్ని సరిదిద్దడానికి కూడా ఒక లెంపకాయలు కొట్టినట్టే కొడతారు బాబా గారు. మామూలుగా కాదు. ఎవరి దగ్గర ఏది ఆశించనివ్వరు, ఏది ఇవ్వనివ్వరు కూడా. అన్నీ ఆయన ఆలోచన పరంగా నాకు అన్నీ చెప్పినయే ఇదంతా జరిగి తీరుతున్నాయి కూడా. ఇప్పుడే కాదు, ఎన్నో సందేశాలకి వస్తూ ఉంటాయి, ఎన్ని వస్తూ ఉంటాయి వివరణలు, అన్ని వివరణలు ఇవ్వగలుగుతాను నేను. ఇదంతా బాబా గారి మహిమే. బాబా నాకు చేయిస్తున్న అక్షర సత్యాలు ఇవన్నీ, ఈ సందేశాలన్నీ కూడా. నా జీవితాన్ని నడుపుతుంది కూడా బాబా గారమ్మ. ఇంకా ఎంతకన్నా ఇంకా చెప్పాలంటే మాటల్లో చెప్పలేను నేను. మీరు చెప్తున్న ప్రతి ఒక్క సందేశం కూడా నిజంగా నాకు ఇప్పుడు రికార్డ్ అవుతుందని కాదు కానీ చాలా ఆశ్చర్యంగా ఉంది మీరు చెప్తుంటే. అంటే మనము ఒక దేవుణ్ణి నమ్మితే ఇంతలాగా మహిమలు చూపిస్తారా అన్న ఆశ్చర్యంగా ఉంది, నాకు అంత ఆశ్చర్యంగా ఉంది. చాలా సంతోషంగా ఉందమ్మా. మీరు నిజంగా మీరు మీ లైఫ్ లో జరిగిన ప్రతి ఒక్క అనుభవం షేర్ చేస్తుంటే ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్స్ కూడా చాలా ఆశ్చర్యపోతారు. బాబాని నమ్మని వాళ్ళు కూడా ఈ దెబ్బతో ఖచ్చితంగా బాబాని ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకంటే మీరు చెప్తున్నన్నీ కూడా మీ లైఫ్ లో జరిగిన విషయాలే. 100% జరిగినాయి. సో నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. అందుకని ఇక నుంచి ఎప్పుడు కూడా ఉదయం లేచాక మీ పనుల్లో మీరందరూ మీ పని అయిపోయాక ఒక 5 నిమిషాలు, 5 నిమిషాలు కూడా చెప్పట్లే, 2 నిమిషాలు భగవంతుడి ముందు నుంచొని బాబా గారికి చెప్పి, ఇవాళ బాబా నేను బయలుదేరుతున్నాను అని అన్ని విన్నవించుకొని, నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పు బాబా అని చెప్పి మీరు కూడా సందేశాలు తీయడం అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా నీకు ఏది చెప్పాలో అదే చెప్తారు బాబా. సరే అమ్మా, ఖచ్చితంగా. ఇప్పుడు నేను కూడా బాబా మామూలుగా మేము గుడ్లకి వెళ్ళినప్పుడు దండం పెట్టుకుంటాం, ఏదైనా కోరుకుంటే కోరుకొని వచ్చేస్తాం. కానీ ఇలా ఇంతలాగా నమ్మి ఒక సందేశాన్ని డైలీ చూడడం అనేది నేను ఎప్పుడు చేయలేదు. కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు కూడా చూడాలనిపిస్తుంది. చూడాలి కూడా. నేను కూడా ఖచ్చితంగా లక్ష్మి మారాలి. అయ్యో, నాకు దేవుడు నమ్మకం లేదు. నాకు దేవుడిని నమ్ముతాను, చాలా నమ్ముతాను. కానీ ఇంతలాగా నమ్మలేదు నేను ఎప్పుడు కూడా. ఏదైనా కష్టం వస్తే ఖచ్చితంగా దేవుడి దగ్గర పరిగెడతా, మిగతా టైంలో ఒక దండం ఒకటి పెడతా, అంతవరకే. కానీ ఇప్పుడు నుంచి మీరు చెప్పిన దాన్ని బట్టి ఇది ఎలాగంటే అమ్మ, భగవంతుడు మనతో మాట్లాడు కదా అనే ఇదిలో ఉంటారు అందరూ కూడా. కానీ నాతో బాబా మాట్లాడుతున్నారు అంటానికి ఉదాహరణలు ఇవన్నీ మరి జరుగుతున్నాయి కదా. నేను చెప్తుంది నిజాలే కదా. నేనేదో ఎక్కడో తీసుకుని మ్యాటర్ నేను చెప్తే అది ఇంత వివరణ రాదు. ఇది నాకు జరిగింది కాబట్టి నేను అంత వివరణ ఇవ్వగలుగుతున్నాను. అది 100% కరెక్ట్ అమ్మా. అది బాబా నాతో మాట్లాడుతున్నదే, అది చెప్తున్నాను కదా. అలాగని పెదాలిప్పి మాట్లాడేది ఏం కాదు. సందేశ రూపకంగా నాతో మాట్లాడుతున్నారు, నాతో చేయిస్తున్నారు, ఇది జరుగుతుంది. ఇది మటుకు 100% కరెక్ట్. సరే అమ్మా, చాలా చక్కగా వివరించారు. వచ్చే ఎపిసోడ్ లో మరికొన్ని మీ అనుభవాల్ని మళ్ళీ పంచుకుందాం. తప్పకుండా. నమస్కారం అమ్మా. కృపారాణి గారు చెప్తుంటే నిజంగా నాకైతే బాబా మహిమలు చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నిజంగా బాబా ఉన్నారా అని అనిపించేలాగా, బాబా లేరు అని అనే వాళ్ళకు కూడా ఉన్నారని అనిపిస్తుంది. సో కృపారాణి గారు చెప్పిన సందేశాలు విన్నారు కదా. వచ్చే ఎపిసోడ్ లో ఇంకొన్ని ఆవిడ జీవితంలో జరిగిన అనుభవాల గురించి తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం.